పట్టాల మీద ట్రైన్ నడుస్తుంది. బయట వేగంగా గాలులు వీస్తున్నాయి. దానివల్ల వర్షపు చుక్కలు కిటికీ నుండి ట్రైన్లో కూర్చుని ఉన్న యాత్రికుల మీద పడుతున్నాయి. కొంతమంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకొంతమంది వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడే సడన్ గా ట్రైన్ కి ఏదో గట్టిగా ఢీకొని మొత్తం ట్రైన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తుంది. కానీ ఇది కథ కాదు. భారతదేశంలో జరిగిన అన్నిటికంటే బాధాకరమైన మరియు పాత రైలు ప్రమాదం. దీని కారణంగా రైల్వే బ్రిడ్జ్ తో పాటు స్టేషన్ అండ్ ట్రైన్ అంతా సముద్రంలో కొట్టుకుపోయింది. అయితే రండి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని మొదలు పెడదాం. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఈ రైల్వే ప్రమాదంతో ముడిపడిన భారతదేశంలోని మొదటి బ్రిడ్జ్. దీన్ని పంబన్ రైల్వే బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం 1911వ సంవత్సరంలో మొదలైంది. ఇది తమిళనాడు రాష్ట్రాన్ని పంబన్ ద్వీపంలో ఉన్న ధనుష్కోడి అనబడే నగరంతో కలుపుతుంది. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని 24 ఫిబ్రవరి 1914లో సాధారణ ప్రజల కోసం ఓపెన్ చేశారు. ఇది 2010వ సంవత్సరం వరకు బాంద్రా వర్లీ సముద్రపు రైల్వే బ్రిడ్జ్ యొక్క ఓపెన్ వరకు భారతదేశానికి చెందిన అన్నిటికంటే పొడవైన సముద్రపు బ్రిడ్జ్ గా పరిగణించబడేది. 1988 సంవత్సరంలో ఇదే బ్రిడ్జ్ కి సమానంగా ఒక రోడ్డు వంతెన కట్టడం జరిగింది. అది ధనుష్కోడి యాత్రికులను రైల్వే కాకుండా ప్రయాణించడానికి మరొక బెటర్ చాయిస్ గా పరిగణించబడేది. పంబన్ రైల్వే లైన్ యొక్క భాగం ధనుష్కోడిని భారతదేశంతో కలిపి పనిచేసేది. కానీ ఒక ప్రమాదం కారణంగా ఈ రైల్వే లైన్ శాశ్వతంగా నాశనమైపోయింది. పంబన్ రైల్వే లైన్ కి ఈ రోజుకి కూడా రామేశ్వరాన్ని భారతదేశంతో కలుపుతుంది. కానీ ఆ సమయంలో ఈ రైల్వే లైన్ ధనుష్కోడితో ముడిపడి లేదు. ధనుష్కోడి యొక్క విరిగిపోయి ఉన్న రైల్వే లైన్ ని మళ్లీ తయారు చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ లైన్ అలాగే దానిపైన వెళ్లే ట్రైన్ రహస్యమైన విధంగా సముద్రపు అలల్లో కొట్టుకుపోయాయి. హౌ ధనుష్కోడి సిటీ బికేమ్ రూయిన్స్. 1984 సంవత్సరానికి ముందు తమిళనాడు యొక్క తూర్పు తీరంలో ధనుష్కోడి ఒక చాలా అందమైన మరియు వ్యాపార నగరంగా ఉండేది. అక్కడి నుండే శ్రీలంకకి మధ్య ఉన్న దూరం కేవలం 18 మైళ్లు, అంటే 29 కిలోమీటర్లు. ఈ నగరాన్ని భారతదేశంతో ముడిపెట్టడానికి పంబన్ నుండి ఒకే రైల్వే లైన్ తయారు చేయడం జరిగింది. అది సముద్రానికి మధ్యలో ఉంది. ఈ ప్రదేశం పర్యటన మరియు తీర్థస్థల రూపంలో చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి ఈ యాత్రికులు, మత్స్యకారులతో పాటు వ్యాపారులు వస్తూ వెళ్తూ ఉండేవారు. ధనుష్కోడిలో ధర్మశాలలు, హోటల్స్ మరియు బట్టలకి సంబంధించిన చాలా దుకాణాలు ఉండేవి. కానీ ఆ సమయంలో పంబన్ రైల్వే లైన్ రామేశ్వరం వరకు వెళ్లేది కాదు. ఈ కారణం వల్లే 1964లో ధనుష్కోడి రైల్వే లైన్ నాశనమైనప్పుడు దాని ప్రభావం రామేశ్వరాన్ని కలిపే పంబన్ రైల్వే పైన పడలేదు. అలాంటప్పుడు ధనుష్కోడిని కలిపే రైల్వే లైన్ తుఫాను కారణంగా నాశనమైపోయింది. ఈ సమృద్ధ నగరం కూడా పూర్తిగా శిథిలమైపోయింది. డిసెంబర్ 21, 1964న భారతదేశంలోని దక్షిణ దిక్కు చివర విపరీతమైన తుఫాను ఏర్పడింది. ఆ సమయంలో పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ తమిళనాడులోని మండపం నుండి ధనుష్కోడికి బయలుదేరినప్పుడు అది దాని చివరి ప్రయాణంగా మారింది. నిజానికి ఏ సమయంలో అయితే ట్రైన్ మండపం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరబోయిందో ఆ సమయంలో సముద్రంలో ప్రెషర్ ఏర్పడింది. దీనివల్ల వర్షం మరియు తీవ్రమైన తుఫాను పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఈ మధ్యలో ట్రైన్ మరియు ఇతర రవాణా సాధనాలు కొనసాగాయి మరియు అంతా చాలా నార్మల్ గా ఉంది. ట్రైన్ నెంబర్ 653 మండపం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు ఆ సమయంలో 45 km/h స్పీడుతో గాలులు వీస్తూ ఉన్నాయి. ట్రైన్ పట్టాలపైన ముందుకి కొనసాగే కొద్దీ గాలి వేగం ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇక అది తుఫాను గాలిగా రూపాంతరం చెందింది. ఆ పరిస్థితిలో లోకో పైలట్ కి సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి అండ్ తను సేఫ్టీ కోసం ట్రైన్ ని మధ్యలోనే ఆపేశాడు. కానీ చాలా సమయం వరకు ఎటువంటి సిగ్నల్ దొరకకపోవడంతో లోకో పైలట్ ముందుకు కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టాలపైన ట్రైన్ నిలబెట్టి ఉంచడం కొత్త ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే లోకో పైలట్ ధైర్యం చూపించి విపరీతమైన గాలి మరియు వర్షం మధ్యలో విజిల్ కొడుతూ ట్రైన్ ని స్లోగా నడపడం మొదలుపెట్టాడు. ఈ మధ్యలో శ్రీలంక నుండి దక్షిణ భారతదేశం వైపు దూసుకొస్తున్న తుఫాను వేగం ఇంకా పెరిగిపోయింది మరియు గాలులు 280 km/h స్పీడుతో వీయడం మొదలుపెట్టాయి. ట్రైన్లో ప్రయాణిస్తున్న కొంతమంది యాత్రికులు కిటికీలు మూసేశారు. ఇంకొంతమంది మారుతున్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న సగం కంటే ఎక్కువ మంది యాత్రికులు ధనుష్కోడి నుండి ఇంకొక ట్రైన్ ఎక్కి శ్రీలంక వరకు వెళ్లాలి. కానీ వాళ్లు తమ గమ్యానికి చేరుకోలేకపోయారు. ది ట్రైన్ మిస్టీరియస్లీ డిసపియర్డ్ ఇన్ ది సీ. సముద్రంలో రహస్యమైన విధంగా మాయమైపోయిన ట్రైన్. 11 గంటల 53 నిమిషాలకి పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ 653
స్టేషన్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ ఉంది. కానీ ట్రైన్కి డిసెంబర్ 22వ రోజు ఉదయం సూర్యుడిని చూసే అదృష్టం లేదని ఎవరికీ తెలియదు. ట్రైన్ విజిల్ కొడుతూ ముందుకు కొనసాగుతూ ఉంది. అదే సమయంలో 4 వైపులా దట్టమైన అంధకారం కమ్ముకుంది. అలాగే బయట పరిస్థితి చాలా భయానకంగా అనిపించడం మొదలైంది. కానీ ట్రైన్ ఈ మధ్యలో ఆపడానికి బదులు లోకో పైలట్ రిస్క్ తీసుకుని సిగ్నల్ లేకుండానే ట్రైన్ ముందుకి నడిపాడు. ట్రైన్ సముద్రంలో తయారైన పంబన్ రైల్వే బ్రిడ్జ్ మీదకి చేరుకున్నప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఎందుకంటే విపరీతమైన వర్షం కారణంగా పట్టాల్లో చాలా జారుడు ఏర్పడింది. అలాగే చీకటి వల్ల పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం చాలా కష్టంగా మారుతూ వస్తుంది. ఇదే సమయంలో సముద్రం యొక్క బలమైన అల ట్రైన్ నెంబర్ 653ని ఢీకొట్టి అదే రహస్యమైన విధంగా వెళ్లిపోయింది. ట్రైన్లో 7 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అవి తుఫాను మరియు సముద్రపు అలని ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమైపోయాయి. తుఫాను ఎంత విపరీతంగా ఉంది అంటే పరిస్థితి మామూలుగా మారిన తర్వాత కూడా ఎవరికీ ట్రైన్ నెంబర్ 653లోని ఒక్క భాగం కూడా దొరకలేదు. రైల్వే స్టాటిస్టిక్స్ ని బట్టి చూస్తే ఆ సముద్రపు తుఫాను వల్ల పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్తో పాటు 110 మంది యాత్రికులు మరియు 5 రైల్వే ఎంప్లాయీల ప్రాణాలు తీసేసుకుంది. సముద్రపు అలతో పాటు ట్రైన్ మరియు దాంట్లో ప్రయాణిస్తున్న యాత్రికులు ఎక్కడికి కొట్టుకుపోయారనే విషయంపైన అంచనా వేయడం చాలా కష్టం. అయినప్పటికీ రైల్వే యొక్క ఈ స్టాటిస్టిక్స్ కేవలం టికెట్ తీసుకుని ప్రయాణించే యాత్రికుల వరకే పరిమితమైంది. వీళ్లు కాకుండా ట్రైన్ టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ల పేర్లు ఈ మృతుల లిస్టులో లేదు. అందుకే ట్రైన్ నెంబర్ 653 ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య 180 నుండి 200 మధ్యలో ఉండి ఉంటుందని నమ్ముతారు. సముద్రం ఎంత విశాలమైనదంటే అందులో కొట్టుకుపోయిన ట్రైన్ మరియు యాత్రికులకు సంబంధించి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఆ ప్రమాదంలో తమ బంధువులను కోల్పోయిన వాళ్ళకి చివరి వీడ్కోలు కూడా పలకలేకపోయారు. 1984లో వచ్చిన ఆ తుఫాను ఎంత విపరీతమైన మరియు వినాశకరమైనది అంటే అది ట్రైన్ మరియు యాత్రికులతో పాటు మండపంని ధనుష్కోడితో కలిపే పంబన్ రైల్వే లైన్ ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేసింది. ది స్టార్మ్ హ్యాడ్ కాస్డ్ డిస్ట్రక్షన్ ఫర్ హార్స్. ట్రైన్ నెంబర్ 653ని సముద్రం ఒక్కసారిగా దానిలో కలిపేసుకుంది. కానీ ఆ తుఫాను వల్ల కలిగిన అసలైన బాధ రామేశ్వరం సమేతంగా ధనుష్కోడిలో నివసించే జనాలు అనుభవించారు. ఆ సంవత్సరం వచ్చిన తుఫాను ఎంత విపరీతమైనది అంటే అది చాలా గంటల వరకు దక్షిణ భారతదేశంలో విధ్వంసం సృష్టించింది అంటారు. కేవలం ఒక్క ధనుష్కోడి నగరంలోనే తుఫాను వల్ల 1000 నుండి 1800 మంది చనిపోయారు. అలాగే ఎన్నో వందల మంది దారుణంగా గాయాల పాలయ్యారు. ఆ సమయంలో రెస్క్యూ అండ్ రిలీఫ్ పని ఇంత వేగంగా ఆధునిక పద్ధతిలో చేయడం జరిగేది కాదు. దీనివల్ల జనాల ప్రాణాలు కాపాడడం మరియు సురక్షితమైన ప్రాంతానికి చేర్చడం అసంభవం. దీనితో పాటు ధనుష్కోడి సముద్రం మధ్యలో ఉన్న ఒక ఎలాంటి భూమి అంటే అక్కడ ఉండే జనాల దగ్గర తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం లేదు. సముద్రపు అలలు ఉప్పొంగుతూ ఉన్నాయి. అవి పెద్ద పెద్ద వస్తువులను కూడా మింగేసే బలం కలిగినవి. సమృద్ధిగా అందంగా కనిపించే ధనుష్కోడి నగరం ఒక నిర్జన మరియు శిథిలమైన ప్రాంతంగా రూపాంతరం చెందింది. ధర్మశాలతో మొదలై దుకాణాలు మరియు పర్యటన స్థలం పూర్తిగా నాశనమైపోయాయి. విరిగిపోయిన జనాల ఇల్లులు, దుకాణాలను చూసి తుఫాను దానితో పాటు ఏమేం లాక్కుపోయిందో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రకృతి వైపరీత్యంలో మండపంని ధనుష్కోడితో కలిపే రైల్వే లైన్ పూర్తిగా విధ్వంసం అయిపోయింది. దీని తర్వాత ఆ బ్రిడ్జ్ ని మళ్లీ ఇంకొకసారి తయారు చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయబడలేదు. ఆ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన వాళ్లు చెప్పేదాని ప్రకారం తుఫాను సమయంలో 10 కిలోమీటర్ల ఎత్తు కలిగిన అలలు వాటితో పాటు అన్నిటినీ లాక్కొని తీసుకుని వెళ్లిపోతూ ఉన్నాయి. కానీ ఆ తుఫాను నీళ్లు రామేశ్వరంలోని ముఖ్య మందిరం వరకు చేరుకోలేకపోయాయి. ఆ మందిరంలో ఎన్నో వందల మంది జనాలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆశ్రయం పొందారు. వాళ్లు తుఫాన్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఈ భయంకరమైన ప్రమాదం తర్వాత అప్పటి మద్రాస్ సర్కార్ ధనుష్కోడిని నివసించడానికి అయోగ్యమైనదని ప్రకటించింది. ఎందుకంటే అక్కడ ఆపద సమయంలో సహాయం అందించడానికి ఎటువంటి సాధనం లేదు. అలా గడుస్తున్న సమయంతో పాటు అందమైన ధనుష్కోడి ఒక నిర్జన నగరంగా మారిపోయింది. అక్కడ ప్రస్తుతం కేవలం కొంతమంది మత్స్యకారులు ఉంటారు. సముద్రంలో చేపలు పట్టుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తారు. మెమోరియల్స్ వర్ బిల్ట్ ఇన్ ది మెమరీ ఆఫ్ ధనుష్కోడి విక్టిమ్స్. ధనుష్కోడి బాధితుల జ్ఞాపకార్థంగా తయారు చేయబడిన స్మారకాలు. ధనుష్కోడి బస్టాండ్ దగ్గర ఒక స్మారకం ఉంది. దీన్ని 1964 యొక్క ఆపదలో చనిపోయిన జనాల జ్ఞాపకార్థంగా తయారు చేయడం జరిగింది. ఆ స్మారకంపై ఏం రాయబడింది అంటే అధిక వేగం మరియు ఆటుపాట్లతో గాలి అలలతో పాటు వచ్చిన ఒక తుఫాను ధనుష్కోడిని డిసెంబర్ 22, 1964న మధ్యరాత్రి సమయంలో నాశనం చేసింది. ఈ తుఫాను డిసెంబర్ 5, 1964 రోజు సాయంత్రం వరకు అలాగే కొనసాగింది.
ఆ తుఫాను వల్ల భారీ నష్టం ఏర్పడింది. ఎన్నో వందల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి ధనుష్కోడి నగరం నాశనమైపోయింది. ధనుష్కోడిలో ఉండే మత్స్యకారులు తమ ప్రాణాలను రిస్క్లో పెట్టి ఆ నగరంలో ఉంటారు. వాళ్ళ కుటుంబం దక్షిణ భారతదేశంలో ఉంది. ఆ మత్స్యకారులు చేపలు పట్టుకుని పడవ ద్వారా రామేశ్వరం వరకు ప్రయాణిస్తారు. ఎందుకంటే ఇది కాకుండా వాళ్ళ దగ్గర ట్రైన్ అవకాశం లేదు. ఇదే రహస్యమైన విధంగా మాయమైన పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ 653 కదా. ఇది ఉన్నట్టుండి మాయమవడంతో పాటు ఎంతో మందిని సముద్ర పొలాల్లో ముంచేసింది. ఈ రైలు ప్రమాదాన్ని భారతదేశంలోనే అన్నిటికంటే భయంకరమైన మరియు రహస్యమైన ఘటనలో ఒకటిగా నమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఘటన జనాలని తీవ్రమైన భయానికి గురిచేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.